రఘు చూడు ఆనందించు. అంతకన్నా ఎక్కువ చేసావు అనుకో సూరిగాడి పెళ్ళం. ఈ పిల్లని చూసావా? ఆ తింగరోడు దగ్గర నుంచి దీనికి ఎలాంటి సుఖం దక్కుండదురా. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు తాను వచ్చి నా గేలానికి చిక్కుతుంది. గేలానికి చిక్కలేదంటే వాళ్ళే అందులోంచి తప్పించుకోలేదు. ఒరే సూరి, కొంచెం ఆగరా. బాగా మారిపోయావురా. కొత్త పెళ్ళం ఏముంటుందిరా? నక్క తోక దొక్కేవరా సూరి. చేయి చూడాల్సిన లేదు, నీ మొగ్గుని నేనే. ఇంకా మొహమే లేదు. రే సూరి, మీరు చిలక దోషం చెప్పించుకోరా. నేను చెప్పించుకున్నాను, సూపర్ గా చెప్పింది. రండి, వచ్చి కూర్చోండి. ఇలా కూర్చోండి. మీరు ఏంటి తెలుసుకోవాలి? అర్థం కాలేదే? సూరి గారు చెప్పింది నీకు అర్థం కాలేదా? వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయని అడుగుతున్నాడు. అదా విషయం. దానికి ఎందుకు చిలక దోషం నేనే చెప్తాను. నీకు పుట్టబోయే బిడ్డ నీలాగే తెలివి తక్కువగా మూకోడుగా పుడతాడు. ఏం జరిగిందని అడుగుతున్నా కదా. వెళ్ళిపోతుందిరా, వెళ్ళి ఆపరా పో. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీతో కలిసి నేను ఊళ్ళోకి రాను. ఎప్పుడు చూసినా కొట్లాట్లే. మనిషిలా బతకడం తెలిస్తేగా. ఏం జన్మో ఏవో, కొంచెం కూడా తెలివనేదే లేదు. సూర్య పెళ్ళామని ఊళ్ళో వాళ్ళంతా అంటుంటే నాకు ఊళ్ళో మండిపోతుంది. ఎందుకు నన్ను తీసుకొచ్చావు? దేనికోసం? ఊరంతా దద్దరిల్లిపోవాలి. ఈ ఏట నుంచి 10 రోజులు మా నూరు జాతర అయిపోయేదాకా నేను నువ్వు కలిసి మా నూరి సంతని గోల గోల చేసి ఒక కొలిక్కి తేవాలి. ఏమంటావురా సూర్య? అంతేనట. అప్పలకొండ 2 సీసాలు అట్టుకున్నారు, అయిపోయినాయి. ఏ వెంకటస్వామి, అప్పు పెట్టావు కదా, జాతరకు వచ్చేవాళ్ళు ఆళీలు వస్తుంటారు, మొత్తం తాగేయకు. నీ కొట్లో ఎప్పుడైనా నప్పు పెట్టానంటారా? సన్నాసి సూరి, కళ్ళు దాగి కింద పడిపోకు, కబాడీలో దుమ్ము లేపాలి. సూర్యగాడు ఓడిపోయిన చరిత్ర లేదురా. ఈ నెదిరించి నిలబడే మగాడు ఈ చుట్టుపక్కల ఎవడైనా ఉంటే రమ్మను. ఈసారి పోటీ అదిరిపోతుందన్నమాట. సూరి, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఏదో కుట్ర పండినట్టున్నాడా రఘు? నిన్ను కబడ్డీ ఆటలో దెబ్బతీయడానికి గుండాలను తెప్పించినట్టున్నాడు. చామంతక్క, నీకు విషయం తెలీదు కదూ? ఇవాల్టి నుండి 10 రోజుల వరకు ఊరంతా జాతర హడావిడే. మల్లిక,
బయట ఊరు నుంచి కొంతమంది కుర్రాళ్ళు కబడ్డీ ఆడడానికి వస్తారు. వాళ్ళు ఒక కొంగుని ముడేసుకో. శశి, ఇక్కడ అమ్మాయిలు అందరూ బాగున్నారా? అందరూ పిటపిటలాడిపోతున్నారా? కబడ్డీ ఆడడానికి వచ్చారా? కబడ్డీ మాత్రమే కాదు, ఏ ఆట అయినా ఆడతాం. మజ్జిగ కొబ్బరి నీళ్ళ రెండు కలిపిపో. ఏంటి ఏదో అందరికి నువ్వే బాబు. బాగా పీకల దాకా తాగొచ్చావా? నువ్వు మారలే మారు. ఆయన ఎక్కడా? ఒరే సూరి, అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే రఘు మనుషులు, నిన్ను ఓడించడానికి వచ్చారు. ఎవడరా ఇక్కడ సూరి అంటే? అది సూరి. నీ స్పీకర్ అవుతా? ఎవడరా ఇక్కడ సూర్య అంటే? ఇక్కడి నుంచి పద ముందు. ఆ తిక్క నా కొడుకే సూరి. దొంగ కోళ్ళు పెట్టినట్టు పెట్టాయి. ఈ పక్క వాళ్ళనే కబడ్డీ 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 పట్టుకోరండి పట్టుకో. మా వేపులు రంగంలోకి దిగుతోంది. కబడ్డీ 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 వద్దనా వదిలేనా ఊరుకోనా ఏం సార్
ఆయన చేస్తున్నాడు చూడు. ఏమైనా చేసుకుని నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఇక్కలించకు, అసలే కంపు, దానికి తోడు చుట్టొకటి. నువ్వేం మనిషివో. దగ్గరికి రాకు, నువ్వు నాకు నచ్చలేదు. ఓసారి చెప్తే అర్థం కాదా నీకు? ఏంటి ఆవేశం? నీకు పిచ్చా? నేనే వీడిని ఇక్కడ రమ్మని చెప్పాను ఇతను సందేహం తీర్చుకోవడానికి. వీడికి అన్న ఉండేవాడు, చిన్న వయసులో ఇంట్లోంచి పారిపోయాట. వాడికి నీలాగే మాటలు రావట. నిన్ను చూడగానే వాళ్ళ అన్నయ్య అనుకుని నా దగ్గరికి వచ్చాడు. అంతేగాని నిన్ను కొట్టడానికి చంపడానికి వీడి ఇక్కడికి రాలేదు. నిజం చెప్పరా, దివాకర్ అనే పేరుందా నీకు? నువ్వు వీళ్ళ అన్నయ్య దివాకర్వే కదా? చెప్తావా చెప్పా? ఎవడు చెప్తావా లేదా? పోరా, వీడు నాకు పుట్టలేదు. వీడు ఎవడికి పుట్టాడు? చెప్పవే, సరే చెప్పు. ఎవడికి పుట్టాడు? చెప్పవే, లేకపోతే చంపేస్తాను. చెప్పు మర్యాదగా. అన్నయ్య, ఎక్కడికన్నా వెళ్తున్నావు? చిన్నతనంలో నన్ను అమ్మని అనాథలను చేసి వెళ్ళిపోయావు. ఇక నేను నిన్ను వదులుకోలేను. నాకంటూ ఎవరూ లేరు. నేను ఒంటరి వాణ్ణి. ఇక నేను అనాథని కాను. నాకు మా అన్నయ్య ఉన్నాడు. అతను వాడు అన్నయ్య.
వదిలేయండి. వాళ్ళ అన్నయ్యతో పోటీ పడినంటే నన్నే చెప్పారండి. రాయ్. నరికి పోగులు పెడతాను ఏమనుకున్నారు? నన్ను వదిలేయండి. రాయ్, నేను చెప్తే అన్నా లేదు తమ్ముడు లేదు, ఆడి తీరాల్సిందే. లేదంటే ఒక్కరు కూడా ఈ ఊరి నుంచి ప్రాణాలతో వెళ్ళలేరు. ఇంకా కొట్టే నేను తట్టుకోలేను. రాయ్, ఎవరిని రా ఎదిరించి మాట్లాడుతున్నావు? చంపేస్తాను. ఎక్కడున్నారా? ఏంటి సారు భయపడ్డారా? ఏయ్, నిన్ను ఏం చేస్తావ్? ధైర్యం ఉంటే నన్ను పట్టుకోవచ్చుదా? ఏయ్, ఆగవే. దాదా మల్లికా, మల్లికా. అన్నా, ఏంటన్నా ఇది? దాన్ని వదిలే. ఏయ్, వదలమంటుంటే. ఏయ్! ఏయ్! వదులుతావా లేదా? ఓహో, ఇప్పుడు ఇదొకటి జరుగుతుందా? బాగుంది. నీకు ప్రేమ, నాకు తన్నులు. నీ వల్లే నా ఒళ్ళు హోనం అయిపోయింది. వీణ్ణి ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే ఆ అమ్మాయి నిన్ను వారు చూపులు చూడటం, నువ్వు వారు చూపులు చూడటం నేను గమనించాను. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. శశి, నాకు ఎన్నో ఆశలుండేవి. ఇప్పుడు అవన్నీ తలుచుకుని ఏం ప్రయోజనం? ఆ గుండుగాడు నా ఆశలు అడిగి ఆశలు చేసేసాడే. ఇలాగే పోతే నా వంశం నిర్వంశం అయిపోతుందిరా. ఎరా, అయితే నువ్వు అంతగా దెబ్బలు తిన్నావు అనమాట. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా. వాళ్ళు కొట్టినప్పుడు నాకు నొప్పి తెలియకూడదని సారాయి పోయించి మరి కొట్టారా. తర్వాత వాళ్ళు కొడుతున్నప్పుడు మొత్తంలో నొప్పి తెలియలేదు కానీ మొత్తం దిగాక నొప్పులు భరించలేకపోతున్నారు రా. ఒరే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అడవి మృగాల్లా ఉన్నారా. ఒరే, ఒక్క నిమిషం. శశి, నువ్వు మీ అన్నయ్యని వదిలి తీసుకురా. అందరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊళ్ళో దెబ్బలు తిన్నా అదొక మర్యాద కదరా. నేను రాన్రా. తీసుకున్నది వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసే ఇక్కడి నుంచి బయలుదేరతాను. నేను ఇంకోసారి ఆ ఆట ఆడాలి. వాడికి పోటీగా అటో ఇటో తేల్చుకున్నాకే నేనొచ్చేది. కాచుకోండ్రా. కబడ్డీ 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 ఏసేరా బండి. కబడ్డీ 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 కబడ్డీ
కూడా అవుట్ అయిపోయాడు. సూరిగా అవుట్ అయిపోయావు కదా, పోరా బయటికి. ఏంట్రా చూపు, పోరా. శిష్య కబడ్డీ 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 కబడ్డ
ఇంతటితో అంతా ఆపేసాయి, లేదంటే అన్యాయంగా చచ్చిపోతాం. కబడ్డీ 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 అన్నదమ్ములిద్దరూ దుమ్ము లేపేశారా, అంతా ఆ దేవుడి దయ. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇక మీదట బండోడు రఘు మీ ఇద్దరి వైపు కన్నెత్తి కూడా చూడరా. అబ్బాయి శశి అడగవయ్యా, ఇప్పుడు నీకేం కావాలో నన్ను అడుగు. మొహమాట పడకుండా అడుగు, నీకేం కావాలన్నా సరే నేను ఇస్తాను. దానకర్ణుడు కదా, అడగగానే ఇచ్చేస్తాడు. అడుగు. ఓవే ముష్టిదానా, నీకేం కావాలో ధైర్యంగా అడుగు. చెప్పన్నయ్య. కొట్టారంటే పళ్ళు రాలుతాయి. నాకు అర్థమయ్యేటట్టు చెప్పరా. అది కాదు మావయ్య, అన్నయ్య ఉద్దేశం ఏంటంటే మల్లికని పెళ్లి చేసుకుని. ఇంకో పెళ్లి కావాలా? అన్నయ్య కాదు మావయ్య, నాకు మల్లికంటే చాలా ఇష్టం. తనకి నేనంటే చాలా ఇష్టం. అరే మావయ్య, మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? చూసావా కాంతం, వీడు వీధి నెమ్మడి తిరుగుతుంటే తీసుకొచ్చా. ఆ రోజు ఊళ్ళో వాళ్ళంతా గేలు చేశారు, వీడు ఒక తెంగర వెదవా అని. మన సూర్యశాన మంచోడే, మట్టిలో మాణిక్యం. ఇప్పుడు చెప్పరా, వీళ్ళిద్దరికి పెళ్లి ఎప్పుడు చేద్దామో నువ్వే చెప్పు, అప్పుడే చేద్దారా.